హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఓకే. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. అది చూస్తే నాకు ఆయన ఎంత ధైర్యంగా అంటే నవ్వొచ్చే మాటలు అన్నమాట. 20 నెలలలో అభివృద్ధి చెయ్యాల్సిన అభివృద్ధి అంతా చేసేసాం అంటారు. అభివృద్ధి అంతా చేసేసాం, ఇంకా మడత మంచం లాక్కుని ప్రశాంతంగా మిగతా 3 ఏళ్ళు వండుకోవటమే అంటారు. 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు మడత మంచం వేసుకుని మెల్లిగా హాయిగా ఇక చీకు చింత లేకుండా ప్రభుత్వం వారు అలాగే ప్రజలు ఎందుకు 5 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి వీళ్ళు 20 నెలల్లో చేసేసారంట. ఒక్కసారి ఆ వీడియో చూపిస్తాను, నేనండి ఒకసారి. 20 నెలల్లో నేను 4వ ముఖ్యమంత్రి. ఈ రోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వెంటిలేటర్ పైన ఉండే ఆర్థిక వ్యవస్థ వినండి ఇక్కడ. ఆ సమయంలో ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ విన్నారు కదా. ఒక్కసారి ఇది వినండి. 20 నెలల్లో నేను 4వ ముఖ్యమంత్రి. 20 నెలలు. ఈ రోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే 20 నెలలలో ఈ అభివృద్ధి అంతా అంటున్నారు. ఏమి అభివృద్ధి అర్థం కావట్లేదు. కాగ్ రిపోర్ట్స్ మొత్తం వదిలింది ఈరోజు నిన్న మొత్తం లేటెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. అమరావతి ఏమైందో తెలియదు ఇంతవరకు. అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటో ఎవరికీ తెలియదు. అదొక చిదంబర రహస్యం. చాలా గోప్యంగా ఎవరికీ తెలియకుండా మరి కడుతున్నారో ఏమో తెలియదు. అదొకటి. రెండోది, ఈయన మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసిన విధ్వంసం, ఆ విధ్వంసాన్ని మేము మళ్ళీ పునర్నిర్మాణం, మాటలు చూసారా చక్కగా ఆ పదాలు ఉంటాయి. ఇవన్నీ సొల్లు వాగడంటాం చూసారా, అవే మాటల ప్రభుత్వం ఇదంతే. జగన్ గారంట విధ్వంసం చేసి వెళ్ళిపోతే ఈయన పునర్నిర్మాణం చేస్తున్నారంట. అయ్యా, పునర్నిర్మాణం మీరు 2014లో మొదలుపెట్టారు సార్. మై బ్రిక్ మై అమరావతి అని చందాలతో. ఆ చందాలు ఏమైనాయో తెలియదు ఇప్పటి వరకు. అప్పటి నుంచి పునర్నిర్మాణం నడుస్తూనే ఉంది. మీది నడుస్తూనే ఉంది. కోవిడ్ టైంలో కూడా 2 ఏళ్ళు తీసేసినా కూడా ఎక్కడా ఏ విషయంలో కూడా ఏ లోటు లేకుండా ప్రతి దాంట్లో కూడా మీరు ఆ లెక్కలో కంపారిజన్ తీసుకోండి. మొత్తం జగన్ గారి ప్రభుత్వంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి తీసుకుంటే మీరు సిగ్గుపడాల్సిన విషయం సార్. అది పోయి మీరేమంటున్నారు, అభివృద్ధి చేసేసామంటున్నారు 20 నెలల్లో. అరే, ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ 6,300 కోట్లు ఉంటే చెల్లించాల్సినవి మీరు చెల్లించింది ఎంతో తెలుసా? కేవలం 700 కోట్లు. 6,300 కోట్లకు గాను ఫీజు రియంబర్స్మెంట్కి మీరు చెల్లించింది కేవలం 700 కోట్లు సార్. విద్యార్థుల నోట్లో మట్టి కొడుతున్నారు మీరు. కొత్త పెన్షన్లు లేవు ఇప్పటి వరకు. ఫస్ట్లో ఇచ్చి మాయ చేశారు. కొత్త పెన్షన్లు అనేవి ఇంతవరకు లేవు మీ హయాంలో. అయిపోయింది. ఎంత? 40,000 ఈ సంవత్సరం 2025 to 2026 40,000 కోట్లు డెఫిసిట్. అంతకు ముందు ఏడాది 20,000 కోట్లు. ఓకే, ఇది సార్ మీది.
మీరేమో విధ్వంసం విధ్వంసం అని ఇదే గోల, ఇదే భజన. జగన్ గారు చేసింది ఏంటి సార్? జగన్ గారి దాంట్లో సేల్స్ ట్యాక్స్ తీసుకోండి. సేల్స్ ట్యాక్స్ కాగ్ రిపోర్ట్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ 22nd ప్లేస్లో ఉంది సార్. 22వ స్థానం. 23 రాష్ట్రాలకు గాను మన ప్లేస్ 22. జగన్ గారి స్థానంలో ఎప్పుడు 9 కంటే తక్కువ ఎప్పుడు లేదు అక్కడ, తెలుసా? మీది వచ్చేసి అసలు దారుణంగా ఉంది. అసలు 22nd ప్లేస్ అంటే ఆలోచించండి ఒకసారి. అప్పులు ఇప్పుడు వరకు మనం చేసిన అప్పులు ఎన్నండి? 3,27,00,000 కోట్లు అప్పు. 3.27 లక్షల కోట్ల అప్పు. ఇదేనా అభివృద్ధి? ఏం అభివృద్ధి సార్ ఇది? మీరు చెప్తున్న విధ్వంసం, మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే అప్పులు దాటంలో, ఇలా 22వ స్థానంలో పెట్టడంలో, సేల్స్ ట్యాక్స్ విషయంలో. అప్పులకు గాను మీరు ప్రపోజ్ చేసిన అప్పులు నిన్న అసెంబ్లీలో 85,269 కోట్ల గాను సంవత్సరానికి 2025 to 2026 నెంబర్ 1 స్థానంలో ఉంది మీరు ప్రపోజల్ పెట్టిన అప్పు. లోయెస్ట్ ఒరిస్సా 911 కోట్లతో ఉంది. మనం టాప్. ఇది మీరు చేసిన అభివృద్ధి. అన్ఎంప్లాయ్మెంట్ చెప్పాను. అన్ఎంప్లాయ్మెంట్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. ఈ ఏజ్ గ్రూప్ కూడా 15 years to 29 years మధ్యలో పడుతుంది. రూరల్, అర్బన్ రెండిట్లో కూడా చూసుకుంటే మనం టాప్లో ఉన్నాం. ఇది మీరు చేసిన అభివృద్ధి. మీరు చెప్తున్నారే 20 నెలల్లో మేము మొత్తం చేసేసాం, ఇంకేం లేదు, పనేం లేదు, అంత రిలాక్స్ అన్నట్టు చెప్పారు చూసారా? ఇది ఇంకొకటి సార్, ఇది మంచి పాయింట్. ఇది నేను చూసి చెప్తాను ఒకసారి, ఎందుకంటే ఇది మిస్ అవ్వకూడదు అసలు. మీరు ప్రజలను మభ్యపెట్టడానికి మీరు చేస్తున్నది ఏంటో తెలుసా? జిఎస్డిపిలో వృద్ధి సాధించామని చెప్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ రాబడి వార్షిక వృద్ధి 1.97% ఉంటే, దోయిందా? రాష్ట్ర రెవెన్యూ రాబడిలో వార్షిక వృద్ధి 1.97, 1.97% మాత్రమే ఉంటే, జిఎస్డిపి వృద్ధి ఏకంగా మీరు చెప్తుంది ఎంత తెలుసా? 11.09. అది ఎలా ఉంటుందో అర్థం కావట్లా. వార్షిక వృద్ధి చూస్తేనేమో 1.97, ఇక్కడ ఇది చూస్తేనేమో ఏకంగా జిఎస్డిపి వృద్ధి ఏకంగా 11.09 అండి. రాష్ట్ర ఆదాయం పెరగకుండా ఈ జిఎస్డిపి వృద్ధి ఎలా పెరిగింది అర్థం కావట్లేదు జనానికి. రాష్ట్ర ఆదాయం లేని చోట అదేం 1.97, ఇక్కడ 11.09% అంట. మీరు చేస్తున్న అప్పులకి ద్రవ్యలోటు ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానంలో ఉన్నాం మనం. ఇదొక మళ్ళీ అచీవ్మెంట్. ద్రవ్యలోటులో ఆంధ్రప్రదేశ్, మీరు చేస్తున్న అడ్డదిడ్డమైన అప్పులకి ద్రవ్యలోటులో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం మళ్ళీ. అది అయిపోయిందా? ఇంకొకటి చెప్తానేనండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇదంతా చేశాం కదా, ఇవన్నీ అయిపోయినాయి. పెన్షన్ లేవు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, అప్పులు ఎక్కడ పడితే అక్కడ దొంగ లెక్కలు. కాగ్ రిపోర్ట్ చూస్తేనేమో మొత్తం అంతా మనం నెంబర్ 1లో ఉన్నాం సార్. బ్రహ్మాండంగా నెంబర్ 1లో ఉన్నాం అన్నిట్లో. అంతా నెంబర్ 1లో ఉంది ఏంటంటే అంత నెగిటివ్ సెన్స్లో ఉన్నాం. మీరేమో అసెంబ్లీలో సరదాగా అసలు ఏమీ జరగనట్టు చాలా సింపుల్గా చెప్పేశారు వచ్చి. 20 నెలల్లో మొత్తం చేసేసాం మేము. అసలు ఇంకా రిలాక్స్. మొత్తం ప్రజలు, గవర్నమెంట్ అందరికి రిలాక్స్ అవటమే 3 ఏళ్ళు. ఇదే అభివృద్ధి. జగన్ గారేమో చచ్చి చెడి 2 ఏళ్ళు కోవిడ్లో పోయినా కానీ ఆయన ఇటుక పేర్చి
మొత్తం ఒక గాడిలో పెడితే మీరు దాన్ని రివర్స్ చెప్తున్నారు. మీరు చేసేదేమో మీరు విధ్వంసం, మీరు చేస్తున్నది విధ్వంసం సార్. పునర్నిర్మాణం చేస్తే జగన్ గారు చేసింది ఆయన హయాంలో మొదటిసారి ముఖ్యమంత్రిగా, అది కూడా అది కోవిడ్ తీసేస్తే 3 ఏళ్లే. ఆ 3 ఏళ్లలో చేసిందే దాన్ని పునర్నిర్మాణం అంటారు సార్ చంద్రబాబు నాయుడు గారు. చెప్తారు చూసారా, గంగిగోవు పాలు గరిటెైనా చాలు, కడవడైననేమి కరమ పాలు అంటాం చూసారా. మీరు ఎంత కడవ, మీరంతే. కడ ఉండి ఏం లాభం? కరమ పాలు, గాడిద పాలు. ఉపయోగం లేదు సార్ గాడిద పాలతో. మీరు చెప్పేది అలాగే ఉంది. మీరు చేస్తున్నది విధ్వంసం, అన్ని రకాల విధ్వంసం, అన్ని విషయాల్లో విధ్వంసం. మీరు మళ్ళీ దాన్ని ఉల్టా చేసి చెప్తున్నారు, అదే ఆశ్చర్యం. అది కూడా చాలా సింపుల్గా, నైస్గా విధ్వంసం చేసి ఆక్సిజన్ మీద ఉందంట, వెంటిలేటర్ మీద ఉంటే ఆక్సిజన్ ఇచ్చారంట. వెంటిలేటర్ మీద పడేసి మళ్ళీ పడేశారు సార్ మీరు. మీరు వచ్చినప్పుడల్లా రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉండటమే, వేరే వాళ్ళు రావటం, బాగు చేయటం రాష్ట్రాన్ని. మీరు వచ్చి అనుభవించటం, మళ్ళీ వెంటిలేటర్ మీద పడేయటం, మీరు వెళ్ళిపోవటం. మీ పని ఇదే ఇంకా. కాబట్టి ఈ విధ్వంసాన్ని ఆపండి దయచేసి. చెప్పాను చూసారా, మొత్తం ఇవన్నీ వృద్ధిలోకి తీసుకురండి, ప్లస్లోకి రండి. అన్ని మైనస్లోనే ఉన్నారు మీరు. మనం చెప్తాను చూసారా, కింద నుంచి అన్నింటిలో టాప్లో ఉన్నాం. అది జగన్ ప్రతిదాన్ని జగన్ గారి కోసమే చేస్తున్నట్టుంది మీరు, ప్రజల కోసం కాదు. పెట్టండి, అటు ఇటు పెట్టి కంపేర్ చేసుకోండి ఒకసారి. గవర్నమెంట్ కాకి లెక్కలు కాదు సార్, కాకి లెక్కలు కాకుండా తీసుకుని రండి. కాకి రిపోర్ట్స్ చెప్తున్నాయి, ప్రాపర్ డేటాతో తీసుకుని వస్తున్నాం మేము. చెప్పేది మా నోటికి వచ్చింది కాదు. మీరు అసెంబ్లీ కాదు, పార్లమెంట్ కాదు, ఎక్కడున్నా మీ అయ్యే అబద్ధాలు, అవే కథలు, మాటలు చెప్తానే ఉన్నారు. హెరిటేజ్ మీద పడిపోతున్నారు అంటున్నారు. హెరిటేజ్ మీద ఒప్పుకున్నారు కదా సార్ ఈరోజు. ఆ కంపెనీలన్నీ మీయే, పేరెంట్ కంపెనీ మీ హెరిటేజే. వాళ్ళేమో అసలు మేము నెయ్యి తయారు చేయమంటున్నాడు ఒకడు, ఇందపూరుడు. నెయ్యి తయారు చేయన ఇడ్డు నెయ్యి ఎలా సప్లై చేశాడు మరి తిరుమలకి? మీరు దొరికిపోయారండి. తెగిన దాన్ని ఇంకా తెగ్గొట్టి లాగితే తెగిన దాన్ని లాగితే ఉపయోగం ఉండదు ఇంకా. మీరు చేస్తున్నది విధ్వంసం, దేవుడి విషయంలో విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వదులుతున్నారు. తీసుకొచ్చి మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ పునర్నిర్మాణం చేసి బాగు చేయాలి. ఇది మీ పని. మీరేమో సరదాగా మీకు ఏమి పట్టినట్టు మరి మన పత్రికల్లో, పచ్చ మీడియాలో మొత్తం చేసేసాం, అయిపోయింది. ఏమైపోయింది? అసలు మొదలే పెట్టలా, కొన్ని మొదలే పెట్టలేదు మీరు అసలు. కాబట్టి విధ్వంసాన్ని ఆపండి దయచేసి, ప్లీజ్.